నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ మనతో పాటు ఆర్‌బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం. హలో అమ్మ. మ్యామ్, ఇప్పుడు ఫిబ్రవరి వస్తుంది కదా! అసలు ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నాది. ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలుసు 12 రాశులు ఉంటాయి. అలాగే 12 భావాలు చెప్తాము. 27 నక్షత్రాలు, 9 గ్రహాలు. సో ఆ గ్రహాలు ఏంటంటే ఒక చోట ఉండవు. చాలా మందికి డౌట్లే ఉంటాయి. ఏంటంటే పుట్టినప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగాలేదు. అంటే పీరియడ్ మనకి మారుతూ ఉంటుంది. అంటే దశా సిస్టమ్ అంటే మన టైం మారుతూ ఉంటుంది అనమాట. దేని బట్టి, మన నక్షత్రం బట్టి. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి. అంటే లగ్నం చూసుకోవాలి, నక్షత్రాలు చూసుకోవాలి, రాశి చూసుకోవాలి, తర్వాత మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి. అంటే రాశి వారిగా మాట్లాడడం అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. అంటే ఆ భావం కానీ, ఆ హౌస్ కానీ, అంటే హౌస్ అని చెప్తూ ఉంటాం. 12 రాశులు అంటాం. సో హౌస్ ని మనం ఏంటంటే రాశి అంటాం అనమాట. సో రాశి నుంచి ఏంటంటే 9 గ్రహాలు ఎలా ఉన్నాయో చూడటం అనేది జరుగుతుంది. అలాగే సూర్యుడి నుంచి కూడా మనం చూస్తాము. అలాగే లగ్నం నుంచి కూడా చూస్తాము. వీటిని సుదర్శన చక్రం అని చెప్తూ ఉంటాం. దాంతో పాటు ఏంటంటే మనకి వింశోత్తరి దశా సిస్టమ్ పీరియడ్ ఎలా ఉంది అవి కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ చూసుకుంటేనే మనకు కరెక్ట్ గా ఒక ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వగలం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి జాతకం ఒక్కొక్కరిది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక రోజులోనే చాలా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే లగ్నం మారుతూనే ఉంటుంది అనమాట. అంటే సూర్యోదయం బట్టి మనకి వస్తూ ఉంటాయి లగ్నాలు. సో ఈ లగ్నం ఉదయించే సూర్యుడు అంటాం. దాన్ని బట్టే జాతకం ఒక్క రోజులోనే చాలా మారుతాయి. సో జనరల్గా మనం మాట్లాడుకోవడం అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. రాశి ఫలితాలే మాట్లాడుకుంటాం అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసింది కూడా మనం కొంతమంది ఏం పెట్టారంటే అవును నాకు ఇది అవ్వట్లేదు, ఇది అయింది. అంటే రాశి వారిగా మనం మాట్లాడుకునేది సింగిల్ పాయింట్. ఇవన్నీ చెప్పడం అందుకనమాట. సింగిల్ పాయింట్ లో మాట్లాడుకున్నప్పుడు అదేంటంటే ఇట్ ఈస్ నాట్ నీ జాతక ప్రెడిక్షన్ కాదు అది. ఇట్స్ నాట్ అ పర్సనల్ ప్రెడిక్షన్, ఇట్ ఈస్ అ జనరల్ ప్రెడిక్షన్. సో జనరల్ ప్రెడిక్షన్స్ లో అంటే ఏంటంటే అన్ని కరెక్ట్ గా వస్తాయి, అన్ని కరెక్ట్ గా రాంగ్ అవుతాయి అని చెప్పడానికి ఉండదు అనమాట. అండ్ ఆల్సో రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పినట్టు ఒకే ఒక గ్రహం మనం చూస్తున్నాం, అంటే చంద్రుడు. ఏ రాశిలో ఉంటే రాశి అంటాం, అంటే ఏ హౌస్ లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో జనరల్ గా రాశి ఫలితాలు ఎప్పుడైనా మాట్లాడుకోవాలి అంటే గోచారం చూసుకుంటాం. గోచార రీత్యా ఈ నెల ఏమవుతుందో చూద్దాము. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఫస్ట్ శనిగ్రహం. శనిగ్రహం ప్రస్తుతం ఎక్కడున్నారంటే మీనరాశిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారు. సో తప్పక ఇంకా మీనరాశిలోనే ఆయన ఈ నెల అంతా ఉంటారు. మనం మాట్లాడుకునేది ఫిబ్రవరి రాశి ఫలితాలు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది జూపిటర్ అంటే గురుగ్రహం. గురు ఏంటంటే రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. ఆయనేమో మిథునంలో ఉన్నారనమాట. రాహు కేతువులు ఎక్కడ ఉన్నాయంటే మనకి కుంభంలో రాహు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. ఇవి కూడా ఈ నెల అంతా ఇక్కడే ఉంటాయి. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, కూటమి జరుగుంది అంటే ఏంటి ధనుర్ రాశిలో. ఇప్పుడు అదే కూటమి మనకి మకరంలో జరిగింది. అంటే జనవరి మనకి తెలుసు మకరానికి మనకి సన్ వెళ్ళారు. అంటే మకర సంక్రాంతి కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఏంటంటే ఇప్పుడు సన్ మనకి కుంభానికి 13th ఫిబ్రవరి వెళ్తున్నారు అనమాట. అలాగే కుజుడు మనకి 23rd ఫిబ్రవరికి వెళ్తున్నారు. ఎక్కడికి? మనకి కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ అంటే బుధుడు 3rd ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. అలాగే శుక్రుడు 6th ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. సో కుంభంలో నేను చెప్పినట్టు మనకి మేజర్ గ్రహం అంటే రాహు గ్రహం ఉంది. అంటే మనం చూస్తున్నాం కూడా మనకి బయట చాలా ప్రపంచ యుద్ధాలు వస్తాయని, అన్ని రేట్లు ఎక్కువ అవడం కానీ, ఫారిన్ పాలసీస్ మారడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కొంతవరకు ఏంటంటే ఫారిన్ ట్రిప్స్ కానీ, ఫారిన్ లెట్స్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ, లేకపోతే అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళందరికీ కానీ, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ మిశ్రమ ఫలితాలు, అలాగే గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో కొంతవరకు కొన్ని రాశుల వారికి చాలా బాగుంది, కొన్ని రాశుల వారికి ఎప్పటిలాగే అంత బాగుండదు అని చెప్పడం జరుగుతోంది. అదొకటి కాకుండా అందరికీ ఏంటంటే శని వస్తే చాలా భయపడుతూ ఉంటారు. అంటే ఏళ్ళకి శని ఎవరెవరికి ఉందో అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 ఏళ్ళు, అంటే 2.5 ఏళ్ళకి ఒకసారి మనకి శని మారుతూ ఉంటాడు. సో లాస్ట్ ఘట్టం ఇంకా 1 సంవత్సరంన్నర ఉందన్నమాట. అలాగే మీనానికి
ఏంటంటే రెండో ఘట్టం, అలాగే మేషానికి మొదటి ఘట్టం. సో జనరల్గా మనం చూసాము అంటే ఇబ్బంది పడ్డం దేంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఈ 3 రాసే వాళ్ళు ఇబ్బంది పడే మనకి సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. జనరల్గా ఎప్పుడు మనం చెప్పే పరిహారాలు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. అది ఒక్కొక్క రాశి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఏ రోజు చేయాలి అనేది మనం చూడొచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగడం అంటే ప్రదక్షిణ చేయడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, నవగ్రహ హోమాల్లో పాల్గొవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఈ మధ్యన చాలా మటుకు ఏంటంటే దేవి పూజలు చేయడం అనేది జరుగుతోంది. సో దేవికి మించిన మనకి శక్తి మనం చెప్పలేమన్నమాట. అన్నిటికన్నా మించిన శక్తి అని చెప్తూ ఉంటాము. సో దేవి పూజలు చేసిన వాళ్ళు ప్లీజ్ కంటిన్యూ చేయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఈ మంత్ చేయడం కూడా. అలాగే మనకి శివరాత్రి కూడా వస్తోంది. సో శివుడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ద్వాదశ జ్యోతిర్లింగాలను వెళ్ళి దర్శించుకోవడం కానీ, అలాగే ఆధ్యాత్మికంగా గడపడం కానీ ఈ నెల చాలా మంచిది. ఎందుకనంటే శివరాత్రి రోజు అంటే మాస శివరాత్రి అంటే చతుర్దశి రోజు కూడా చాలా చాలా మంచిది. ఆ ఎనర్జీ అనేది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్కి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, అలాగే ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ఎనర్జీస్ అంటే ఏంటి మన ఎనర్జీస్ సరౌండింగ్ అస్ అంటే ఏంటి యూనివర్స్ ఎనర్జీస్ అనేవి సహకరిస్తాయి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో తప్పక ఏదైనా సరే మన శివరాత్రి పండగ కింద కాకుండా మనం ఏంటి సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ క్వశ్చనింగ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గడపడానికి మనం చెప్తాం. అంటే ఏంటి పేషెన్స్గా ఉండడం, అలాగే సాలిట్యూడ్ సైలెంట్గా ఉండడం, సైలెన్స్లోనే మనం ఏంటి ధ్యానం చేసుకోవడం, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అదంతా ఎందుకు మనం సరిదిద్దుకోవడానికి, మనకి ఏం కావాలో అని ఫస్ట్ తెలుసుకోవడానికి. అంటే ఏంటి మనం లోపల ఏముంది అంటే ఏంటి మనలో ఉన్న జీవుడికి ఏం కావాలి, మనకి ఏం కావాలి లైఫ్లో అని తెలుసుకోవడానికి అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ ఉండడానికి చాలా మంచిది. అదే ఈ రోజు కూడా ఏంటంటే ఉపదేశం తీసుకోవడం అనేది కూడా చాలా మంచిదన్నమాట. సో తప్పక ఉపదేశం తీసుకోండి. లేకపోతే రాత్రంతా జాగారం చేసి శివనామంతో జాగారం చేసి శివుని తలుచుకుంటూ తెల్లారగట్ట అంటే లేచి మళ్ళా మన కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అందుకనే ఈ రోజు కూడా ఎక్కువ ఏంటంటే మన ప్రసాదాలు కూడా చెప్పాము. అండ్ ఆల్సో మనకి ఎక్కువ అంటే పండగ కింద మనం చెప్పాం, అంటే పెద్ద పండగ అన్నట్టు చెప్పాం. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా చేసుకోవడం, మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే నీళ్లు పాలు ఏంటంటే శివుడికి ఏం వేస్తాం, ఇవే వేస్తాం, పళ్ళు ఇవే ఉంటాయి ఎక్కువ. ఇది అన్న పాయసాలు లేకపోతే పరవానాలు అంటే అరిసెలు ఇలాంటివి పెద్ద పండగ కింద మనం తీసుకోకుండా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం ఆలోచించుకుని, ఎందుకంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లైఫ్కి కనుక తప్పక ఆలోచించుకుని ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. మేడం ఈ ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలు పోషిస్తున్నాయని చెప్పాలి. వీళ్ళకి ఏంటంటే శని నెత్తిమి కూర్చున్నట్టే కదా, ఏళ్ళనాటి శని ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పవలసింది ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అనేవి కొంతవరకు దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి ఇక్కడ ఊరట అనేది ఉండదు అనమాట. ఏదో ఒక యాంగ్జైటీ కానీ లేకపోతే ప్రెషర్ కానీ ఉంటుంది. అలాగే కెరియర్లో కూడా అలాంటి ప్రెషరే ఉంటుందన్నమాట. అంటే ఏంటి వీళ్ళేమో టైంకి చేయలేక వీళ్ళు ఇచ్చిన పని వాళ్ళకి బాధ్యత అప్పగిస్తే టైంకి చేయలేక సతమతం అవడం కానీ, యాంగ్జైటీకి గురవడం కానీ, ఎక్కువ వర్క్ ప్రెషర్ ఫీల్ అవ్వడం కానీ మనకి కనిపిస్తుంది. తప్పక వీళ్ళు కూడా ఎప్పటికైనా సరే ఒక మెడిటేషన్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అంటే ఆధ్యాత్మికంగా గ్రో అవ్వడం అనేది మనకి చెప్పడం అనమాట. వాళ్ళకి అది సూచన. అదొకటి కాకుండా వీళ్ళు కూడా ఏంటంటే ముక్కు మీద కోపం తెచ్చుకోకుండా ఉండడం అనేది మంచిదన్నమాట. మనం ఇంకో విషయం చూసామంటే 12th లో మనకి రాహు ఉన్నారు. అట్ ద సేమ్ టైం అన్ని ప్లానెట్స్ కాన్క్రియేషన్ కూడా మనకి ఏంటంటే 12th లో అవుతుంది. సో ఫారిన్తో పాటు ఫారిన్లో మనకి ప్రాపర్టీ కొనుక్కోవాలి, లేకపోతే బిజినెస్ చేయాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ మంత్ మంచి సూచన, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అట్ ద సేమ్ టైం కొంతవరకు ఇబ్బంది పడే ఛాన్సెస్ అంటే శారీరక ఇబ్బందులు అనేవి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇంట్లో దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ఎడబాటు అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే అస్తమానం డిసగ్రిమెంట్స్ రావడం, విభేదాలు రావడం అనేది కనిపిస్తుంది. అటు పై వాళ్ళతో కూడాను, అట్ ద సేమ్ టైం సన్నిహితులో కూడాను, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్తో కూడాను ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేవి, అంటే మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో ఎవరికి, మనకి మీనరాశి వాళ్ళకి అన్నమాట.
అండ్ ఆల్సో ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ వాళ్ళు అనుకున్న డ్రీమ్ జాబ్ అనేది సాధించడానికి టైం పడుతుంది. సో ఈ నెలలో కొంతవరకు మంచి సూచనలే కనిపిస్తున్నాయి అన్నమాట. ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా అంటే చాలా శ్రమ అనేది చాలా అధికం, రాబడి వచ్చేదేమో కొంచెం తక్కువే వస్తుంది. అంటే వీళ్ళకి శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది అనమాట. హెల్త్ విషయానికి వస్తే కూడా కొంతవరకు నలతలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మెంటల్ ప్రెషర్ వచ్చినప్పుడు న్యాచురల్ ఫిజికల్ బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది కనుక జాగ్రత్తగా ఉండడం అనేది మనం చెప్పడం జరుగుతోంది. అది కూడా ఒక సూచన. ఏదైనా కొంచెం చిన్న నలత వస్తే కూడా తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో కెరియర్ విషయానికి వస్తే కనుక నేను ఇందాక చెప్పినట్టు ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు, కన్సల్టింగ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఒక కెరియర్ని అంటే ఏంటి ఒక బిజినెస్ డెవలప్ చేసిన వాళ్ళకు కూడా కొన్ని ఎదురు దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఈ నెలలో మనకి కనిపిస్తున్నాయి. అంత ఈజీ మంత్ కాదు మీనరాశి వాళ్ళకి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఈ మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళు ఏంటంటే తప్పక శని కాళ్ళు పట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం గురు కాళ్ళు కూడా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 12వ ఇంట్లో అన్ని ప్లానెట్స్ ఉన్నప్పటికీ అటు దాంపత్య జీవితంలో కొంత ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. అంటే ఎడబాటు అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఖర్చులు అనేది విపరీతంగా కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక లక్ష్మీదేవిని కూడా కొలవాలి. ఎందుకని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏంటి మనం ఏం చెప్పేది, నవగ్రహాలకి జనరల్గా ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడాలు, హోమాలు, నవగ్రహ హోమాలు చేయడం చాలా చాలా మంచిదన్నమాట. దాంతోపాటు నవగ్రహ జపాలు చేయడం కూడా మంచిది. అంటే బ్రాహ్మణ్కి పిలిచి జపం చేయించుకోవడం అనేది మంచిదన్నమాట. దాంతోపాటు వాళ్ళకి దానం ఇవ్వడం, నవగ్రహ దానం ఇవ్వడం కూడా మంచిది. అట్ ద సేమ్ టైం గురు కాళ్ళు పట్టుకోవాలి, అలాగే శని కాళ్ళు పట్టుకోవాలి. అంటే అన్ని గ్రహాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అదొకటే కాకుండా థర్స్డే తప్పక ఏంటంటే ఒక నిండు బ్రాహ్మణ్ని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం, బ్లెస్సింగ్స్ తీసుకోవడం మంచిది. అది లేని పక్షాన్ని గుడికి వెళ్ళి ఎనీ గుడి అంటే ఏంటంటే సాయిబాబా అవ్వచ్చు, దక్షిణామూర్తి అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, శక్తి అవ్వచ్చు. సో ఎవరైనా సరే, మీ కులగురువు అయినా సరే, అలాగే ఏంటి ఎవరినైనా మీరు ఎప్పుడు నిత్యం కొలుస్తున్నారు అనుకుంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఆ రోజు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తప్పక బ్లెస్సింగ్స్ తీసుకోండి. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు వాయనం ఇవ్వడం, లేకపోతే అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ ఒక దండం పెట్టడం పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎల్లో నుంచి గోల్డ్ వాడుకోవచ్చు. అంటే లైట్ పసుపు నుంచి డార్క్ పసుపు వరకు, అండ్ ఆల్సో దాంతోపాటు గోల్డ్ వాడుకోవడం అనేది మంచిదన్నమాట. సో తప్పక ఇది ఎవ్రీ థర్స్డే వేసుకు చూడండి, ఎల్లో కలర్ వేసుకు చూడండి, ఇంకా బాగుంటుంది. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక మనం తప్పక ఏంటంటే పంచముఖి రుద్రాక్ష అలాగే అష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. ఏదైనప్పటికీ మన జాతక రీత్యా ఇవ్వడం జరుగుతుంది కనుక తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత వేసుకోవడం అనేది ఇంకా మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.